ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అనుదినం మా భారాన్ని భరిస్తూ మమ్మల్ని సహిస్తున్న నీ ప్రేమ కొరకే వందనాలు తండ్రి. ఈరోజు ఎవరు ఏ భారమైన హృదయంతో నీ సన్నిధికి వచ్చారో తండ్రి, వాటిని తీర్చండి, ధైర్యపరచండి, నీ మాటల చేత బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. 1 Samuel chapter 12 verse 16. See this great thing which the Lord will do before your eyes. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలని, మీరు కన్నులారా చూసి దేవుని మహింపరచాలని ఆశపడుతున్నారండి? నేనైతే ఆశిస్తున్నాను దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూడాలని. మరి మీరు కూడా ఆశపడుతున్నారు కదా? మరి దేవుడి యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడాలి అంటే ఓపికగా కనిపెట్టడం నేర్చుకోవాలి. మరి కనిపెట్టేటువంటి గుణం మీకుందా? దేవుడి సన్నిధిలో ఓపికగా ఉంటున్నారా? లేకపోతే ఏం దేవుడు అండి, ఎన్ని రోజులు కనిపెట్టమంటారు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయమంటారు అని దేవుడిని సొనుగుతూ గొనుగుతూ ఉన్నారా? నిజంగా సొనుగుడు గొనుగుడు అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సాతాను నుంచి వస్తుంది. మన పితరులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇదే పని చేశారు. దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో చేసినప్పటికీ కూడా అనేక సార్లు దేవుణ్ణి సొనుగుతూ గొనుగుతూ వచ్చారు. ఎన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయలేదండి? ఎన్నో అద్భుత కార్యాలు. ఈరోజు భూలోకంలో మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటేనే పెద్ద అద్భుత కార్యం ఇది. ఎంతోమంది వెళ్ళిన వాళ్ళు, మార్గాల్లో మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిద్రపోయిన వాళ్ళు, నిద్రలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ స్టిల్ వీ ఆర్ అలైవ్ టుడే. అది దేవుడి యొక్క గొప్ప కనికరం మన పట్ల, ఆయన చూపిస్తున్నటువంటి మరి కృప మన పట్ల అనమాట. అంత గొప్పగా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా మనం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి మన జీవితాల్లో ప్రతిరోజు కూడా దేవుడు మిరకల్స్ చేస్తూనే ఉన్నాడండి. చాలా విషయాలు మనం ఇగ్నోర్ చేస్తాం. ఇది చిన్నదే కదా అనుకుంటాం, కానీ మనకి తెలియకుండానే ప్రతిరోజు మన జీవితంలో దేవుడి యొక్క అద్భుత కార్యాలు చూస్తూనే ఉన్నాము. ఎప్పుడన్నా ఒకసారి అలా కూర్చొని ఆలోచించండి. ఒకసారి మీ వెనక్కి లైఫ్ని ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఒకప్పుడు మీరు ఎలా జీవించారు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు అర్థం అవ్వట్లేదా దేవుడి యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తున్నామని? మరి ఏవి కొన్ని పట్టుకుంటాం అనమాట. అవి మాత్రమే దేవుడు చేయలేదు, ఇది మాత్రమే దేవుడు ఇవ్వలేదు అని అంటున్నారు. మరి మిగతావన్నీ వచ్చేస్తున్నారండి మన జీవితాల్లో. దేవుడే కదా ప్రతిదీ. ఈరోజు మనం కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుడి కృపను బట్టే. కాబట్టి ఎప్పుడు కూడా మనం కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. అలాగే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాల కోసం కనిపెట్టడం నేర్చుకోవడం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే ఇది. ఎందుకంటే అది నేర్చుకుంటేనే మన జీవితంలో మనకి ఆశీర్వాదకరం. మరి పక్షిరాజును మనం చూస్తేనండి, అది చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎందుకు బ్రతుకుతుంది అంటే అన్ని సంవత్సరాలు దానికున్న ప్రత్యేకత ఏంటంటే, అది తన యొక్క గోర్లు పెరిగినప్పుడు, తన యొక్క మరి రెక్కలు అవి బాగా భారంగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తుంది తెలిసి, ఎత్తైన కొండపైకి ఒంటరిగా వెళ్ళి అక్కడ కూర్చొని మరి తన ఈకలన్నీ పీకేసుకుంటుందంట. ఎంత పెయిన్ఫుల్ కదండి ఈకలు పీక్కుకోవడము. మరి అది తన శరీరాన్ని హాని చేసుకుంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. సపోజ్ మన వెంట్రుకను ఒక్కటి పీకి చూద్దాం, స్కిన్లో ఎంత పెయిన్ వస్తుంది. అలాంటిది తన ఈకలన్నీ పీకేసుకుంటుంది. ఇంకొకటి ఏం చేస్తుంది తెలుసా, తన ముక్కుకు తీసుకెళ్ళి ఆడున్నటువంటి బండరాయి గుద్దుకొని ఆ యొక్క ముక్కు రాలిపోయేంత వరకు కూడా దాన్ని కొట్టుకొని అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ చేస్తుంది. తర్వాత తన గోర్లన్నీ పీకేసుకుంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ పీకేసేసి అది అలా ఎత్తైన కొండ మీద కూర్చుంటుంది, అవి పెరిగే వరకు కూడా ఏమీ ఆహారం ఉండదు దానికి, తినడానికి వేటాడడానికి ఏముండదు. ఎక్కడుందో అక్కడే పడి ఉంటుంది. ఒకసారి ఆ పరిస్థితిని కానీ మనం ఆలోచిస్తే ఎంత దయనీయమైన పరిస్థితి కదా. ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా ఆ పక్షిరాజు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ని అది ఓర్చుకొని కనిపెట్టుకొని కూర్చుంటుందో, దేనికోసం కనిపెడుతుందో తెలుసా? పక్షిరాజు తన గోర్లు ఎప్పుడు పెరుగుతాయి, తన ముక్కు ఎప్పుడు పెరుగుతుంది, తన యొక్క ఫెదర్ ఎప్పుడు పెరుగుతుంది అని ఓపికగా కనిపెడతా చూడండి. అప్పుడు అది రెన్యూ అయిపోతుంది, మళ్ళీ యంగ్గా మార్చబడుతుంది, తనకంతా కూడా కొత్తగా వస్తాయి. అప్పుడు ముందు కంటే ఎంత బలం ఉందో అంత బలాన్ని పుంజుకొని మళ్ళీ తన యొక్క జీవితాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది
ఉంటుందన్నమాట. ఈరోజు మన జీవితంలో ఆ పక్షిరాజు లాంటి ఓపికని కలిగి ఉండడం మనం నేర్చుకుంటే, పక్షిరాజు తన యొక్క యవ్వనాన్ని తిరిగి పొందుకున్నట్లుగా ఈరోజు దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో తిరిగి పొందుకోవాలంటే అంత ఓపిక కావాలండి. ఉందా మరి ఓపిక? అందరికీ అద్భుతాలు కావాలి. అందరూ అద్భుతాలు చూడాలని ఆశపడతాం. కానీ ఓపిక ఉందా? దేవుడి సన్నిధిలో కనిపెట్టే మనసుందా? దేవుడు చేసేటువంటి ఆ కార్యాలని మరి నువ్వు పొందుకోవడానికి రిసీవ్ చేసుకునే మనసు నీకుందా? దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడండి. అయితే నువ్వు రిసీవ్ చేసుకోవడానికి చాలాసార్లు సిద్ధంగా ఉండవు. అప్పుడే దేవుడి కార్యాలు రిసీవ్ చేసుకోకుండా అయిపోతావు. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? రిసీవ్ ఎందుకు చేసుకోలేకపోతున్నావు అంటే కనిపెట్టకపోవడాన్ని బట్టి, తొందరపాటుని బట్టి. కొన్నిసార్లు మనం తొందరగా జరిగిపోవాలి, తొందరగా అవ్వాలని చెప్పేసి మనం చాలాసార్లు ప్రయాసపడతాం. ఒకవేళ పక్షిరాజు కూడా తన రెక్కలు రాకముందే, తన యొక్క మరి ముక్కు పెరగకముందే బయటకు వచ్చిందంటే అది ఏదో ఒకదానికి చిక్కి దాని చేతిలో చచ్చిపోవాల్సింది. దేనికో ఒకదానికి ఆహారం వేట అయిపోతుంది అది. కాబట్టి అది ఓపికగా కూర్చొని అన్ని రోజులు తనకు ఆహారం లేకున్నా ఏం లేకున్నా అలానే కూర్చుంటుంది అనమాట. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎలా ఉంది? మరి ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నావో, మరి ఎంత బాధతో ఉన్నావో, నువ్వు ఎంత వేదనతో ఉన్నావో. అయితే ఆ పక్షిరాజు అలా మౌనంగా కూర్చున్నప్పుడు తను ఎన్నో పాఠాలు నేర్చుకుంటుంది తన లైఫ్లో. అలాగే దేవుడి సన్నిధిలో నువ్వు కూడా నీకున్న పరిస్థితులు బట్టి దేవుడి సన్నిధిలో కూర్చొని కనిపెట్టుకోగలిగితే నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతాలు రిసీవ్ చేసుకుంటావు. సరే, మనం నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. అక్కడ పైన నెంబర్ 1 అని ఉంటుంది, కింద మనం చూస్తే మన్నా అని రాసి ఉంటుంది. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఆహారం కోసము మరి దేవుడి సన్నిధిలో మొరపెడితే దేవుడు వాళ్ళకి మరి మన్నాను కురిపిస్తారు ఆకాశంలో నుంచి. అలాగే వాళ్ళు మాంసం కావాలంటే పూరెలను పంపిస్తాడు. మరి ఎంత అద్భుతం అండి! అంతమంది జనాంగాన్ని దేవుడు ఎలా పోషించాడు మరి అంటే ఎంత అద్భుతం, ఊహించలేనటువంటి అద్భుతం. మరి ఆ మన్నాని మరి ఎంతో రుచికరమైనటువంటి ఆహారంగా వాళ్ళు ఫస్ట్ తిన్నప్పుడు చెప్తారు. మరి అదే మన్నా అలాగే అదే పూరేలు వాళ్ళు తింటున్న తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మాట్లాడిన మాట తెలుసా? సరే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కురాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిలేను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. మరి దేవుడు అంత మంచి ఆహారాన్ని వాళ్ళకి కురిపిస్తే ఇప్పుడు వాళ్ళ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మా ఐగుప్తులో మాకు చాలా బాగుండేది, మాకు చేపలు దొరికేవి, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు అన్నీ దొరికేవి, ఈ మన్నా తినలేకపోతున్నాం బాబోయ్ అని అంటున్నారండి. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం కదా. ఐగుప్తులో బానిసత్వం అనుభవిస్తున్నారని, ఎంతో బాధ, అక్కడ ఇబ్బందులు పడుతున్నారని దేవాది దేవుడులను ప్రేమించి ఐగుప్తులో నుంచి బయట తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళకు గుర్తొస్తున్న ఆహారం ఏంటి తెలుసా? ఐగుప్తులోని ఆహారం అంటారు. ఇంతమందిని ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆకాశంలో నుంచి వాళ్ళకి ఆహారాన్ని కురిపిస్తూ ఉంటే అది ఉచితంగా కలెక్ట్ చేసుకొని తినడానికి కూడా వాళ్ళు ఇప్పుడు ఏమైపోయినారు? మాకు మన్నా వద్దు అనే స్థితిలోకి వచ్చారు. అంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటే అవి ఏమైపోతుందంటే గ్రాంటెడ్గా తీసుకుంటాం. గ్రాటిట్యూడ్ లేకుండా అయిపోతుంది అన్నమాట మన జీవితాల్లో. అందుకనే కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఆలస్యం చేస్తాడు. తెలుసుకోవడానికి అద్భుతం అంటే ఎలా ఉంటుందో చూడాలి అంటే ఆలస్యం జరగాలి మన జీవితంలో. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు ఇస్తూ ఉంటే దాన్ని గ్రాంటెడ్గా మనం తీసుకొని అది అద్భుతంగా మనం చూడమన్నమాట. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఏమంటున్నాడంటే కనిపెట్టండి, అప్పుడే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యం ఏంటో మీకు అర్థమవుతుంది అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ మన పితరైనటువంటి ఇశ్రాయేలు సొనుగుతున్నప్పుడు మనకి చాలా బాధేస్తుంది కదా. అరే, దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళకి మరి ఆహారాన్ని మరి ఆకాశం నుంచి కురిపిస్తే ఈరోజు మాకు కీరకాయలు, దోసకాయలు కావాలి, ఐగుప్తే బాగుంది అని అంటున్నారు అన్నప్పుడు మనకు కోపం వస్తుంది కదా, మనకు బాధేస్తుంది కదా విన్నప్పుడు. నిజమే, ఆ పరిస్థితిలో మనం ఉంటే అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఇంకొక రకంగా సొనిగి గొనుగుతున్నారు, మనం ఇంకొక రకంగా దేవుని సొనిగి గొనుగుతున్నాం. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు, పరిస్థితులు ఒక్కటే తేడా. ఒకవేళ మనం కూడా ఈరోజు దేవుడు అద్భుత కార్యాలు చూస్తూ కూడా, దేవుడు కార్యాలు అనుభవిస్తూ కూడా ఇంకా దేవుడు నాకేం చెయ్యలేదు అనే వారుగా మనం ఉన్నట్లయితే మనం సరి చేసుకోవాలండి. దేవుడు ఒకటి తర్వాత ఒకటి అద్భుతం చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలకి అర్థం కాలేదు దేవుడి యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలు. ఈరోజు నా జీవితాల్లో కూడా దేవుడు మనకు కూడా ఇలాగే అద్భుతాలు చేస్తూ ఉంటే చాలాసార్లు మనకు కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. కాబట్టి కొన్నిసార్లు దేవుడు తన మహా అద్భుత కార్యాలు మరొకసారి మన కళ్ళు ద్వారా మనము
తెరవబడినటువంటి నేత్రాలతో చూసి దేవుని మహింపరచాలని కొన్నిసార్లు కనిపెట్టండి అని చెప్పినప్పుడు దయచేసి కనిపెడదాము. దేవుడు చేసేటువంటి అద్భుతాలు రిసీవ్ చేసుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ మరి ఇశ్రాయేల్ లాంటి మనస్తత్వం మనం కానీ ఈరోజు కలిగి ఉంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. ఆ స్థితి నుంచి విడిపించబడదాము. కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధిలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. మేము సనిగే గొనిగేవారుగా కాకుండా పక్షిరాజు వలె ఓపిక కనిపెట్టుకొని మా స్ట్రెంగ్త్ని రిన్యూ చేసుకోవడానికి, అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీ యొక్క గొప్ప మహాకార్యాలు చూసి నేను మహింపరిచేందుకు మా హృదయాలు సిద్ధపరచమని, మా అందరికీ నీ గొప్ప దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.